ఆ మధ్య మన మందిరానికి వచ్చే ఒక కంసల ఆయన, పెద్ద ఆయన, నేను అడిగాను, అయ్యా బంగారాన్ని కొలివిలో వేస్తారు కదా, ఎంతవరకు కాలుస్తారు? ఆయన ఎన్నో చెప్పి ముగింపులో ఏమన్నాడు తెలుసా? కొండ గుర్తు ఒకటేనండి, బంగారాన్ని కొలిమిలో వేసిన తర్వాత కంసలాయన ప్రతిరూపం బంగారంలో కనపడే వరకే కాలుస్తాడు. వన్స్ బంగారంలో కంసలాయన ప్రతిరూపం కనపడిందంటే అగ్నిలో నుంచి తీసేస్తాడు. పరమ కంసాలి యేసుక్రీస్తు వారు మనలను శ్రమలనే కొలిమిలో వేసి కాల్చేటప్పుడు ఆయన పరిశుద్ధత నీలో కనపడే వరకే కాలుస్తాడు. ఆయన ప్రేమ నీలో కనపడే వరకే కాలుస్తాడు. ఆయన సాత్వికం, ఆయన దీనత్వం, ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకే కాలుస్తాడు. వన్స్ ఆయన సంపూర్ణత నీలో వచ్చిందా, నీ ఆభరణంగా తర్వాత మార్చడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఒకటి, కాల్చబడేటప్పుడు నీ పెదవుల్లో నుండి బయలుదేరే మాటలు చాలా విలువైనవి. యోబు ఎక్కడ నా భక్తి మరిచిపోయి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నాడా? ఏం దేవుడు, ఈ మాయదారి దేవుడు అని అన్నాడా? ఇక నేను ప్రార్థనకు రాను, కీర్తనకు రాను, స్తోత్రం లేదు, స్తుతి లేదు, ఇక ఉన్నదంతా ఆత్రమే, ఉపవాసం లేదు, ఉపవాసం లేదు, ఇక సచ్చిన ఆదివారం చర్చికి నేను రానే అని అన్నాడా? ఒకటే మాట అంటాడు, అయితే ఇవన్నీ జరుగుతున్నాయి నిజమే, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. బలహీనపడి రోగగ్రస్తమైన ఈ దేహాన్ని నా దేవుడు బాగు చేస్తాడు. ఆరోగ్యవంతమైన దేహంతో ఆయన ముఖాన్ని చూస్తాను, మహిమా దేహంతో మరి విశేషంగా దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూస్తాను. శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. మీలో ఎవరైనా పొయ్యి లాంటి నలుదిక్కుల శ్రమల మధ్యలో కాల్చబడుతూ ఉంటే, యోబుకు 2 దీవెనిచ్చిన దేవుడే నీకు నీ పిల్లలకు 2 దీవెన దేవుడు అనుగ్రహించునుగాక.